రైతు సోదరుల స్వాగతం. ముందుగా భారత వాతావరణ శాఖ ఈరోజు ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 8వ తేదీ నాటికి శ్రీలంక సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన శాటిలైట్ పిక్చర్స్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయింది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవు. 8వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడితే తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా దానికి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 8వ తేదీ అంటే కొంచెం ఇంకా టైం ఉంది కాబట్టి బంగాళాఖాతం శ్రీలంక సమీపంలోని నైరుతి ప్రాంతంలో ఇది ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం 8వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పిక్చర్ రిలీజ్ అవుద్ది. ఆ తర్వాత మరింత క్లారిటీ వచ్చిన తర్వాత దాని ప్రయాణం ఎటుండబోతా ఉంది, తమిళనాడు తీరాన్ని చేరుతుందా లేదంటే చెన్నై నుంచి మచిలీపట్నం మధ్య తీరాన్ని దాడుతుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంకా అల్పపీడనం ఇప్పుడు ఉపరితల ఆవర్తనం అది అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం ఎలా ఉండబోతుందనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగాయి, చలి తీవ్రత తగ్గింది. హైదరాబాద్లో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా 13, పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కనిష్టంగా పాడేరు, అరకు, చింతపల్లి ఆ ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాల్లో కనిష్టంగా 6 డిగ్రీలు, గరిష్టంగా పగటిపూట 33 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతలు కొనసాగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో మంచు కూడా పెద్ద ఎత్తున కురుస్తూ ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఆ ప్రాంతాల్లో వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో టెంపరేచర్స్ బాగా డ్రాప్ అయ్యాయి. ఇక విజిబిలిటీ కూడా ఉదయం 10 గంటల వరకు విజిబిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. చాలా ఎయిర్పోర్ట్స్లో కొన్ని విమానాలు కూడా రద్దు అవుతూ ఉన్నాయి. ఇక రాబోయే 2-3 రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిపోయే అల్పపీడనానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడబోతా ఉన్నాయి అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.